ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ నా వెనుక జయలలిత ఎందుకు ఉంది? జయలలితని ఎవరు మోసుకొచ్చారు? జయలలిత ఎలా నాయకురాలయ్యింది? ఇక్కడ ఎంజీఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల జయలలిత రాజకీయాల్లోకి వచ్చారు, కానీ ఎంజీఆర్ వల్ల ముఖ్యమంత్రి కాలేదు, ఎంజీఆర్ వల్ల ఎంపీ కాలేదు, ఎంజీఆర్ వల్ల తను ఆ స్థాయికి ఎదగలేదు. పురచ్చి తలైవి అని తమిళనాడు చాలా గర్వంగా చెప్పుకునేటటువంటి అద్భుతమైనటువంటి మహిళ ఆవిడ. ఒకసారి ఆవిడ చరిత్రను ఒక్కసారి తీసి చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎంజీఆర్ గారు ఉన్నంత వరకు కూడా ఆవిడకి పదవులు రావడం అనేటటువంటిది కేక్ వాక్ అయింది. కానీ ఎంజీఆర్ గారు పదవి ఇచ్చాడు కదా అని చెప్పి ఆ పదవి ఊరికినే రాలేదు ఆమెకి. గుర్తుపెట్టుకోండి, ఆవిడ ఒక కార్యకర్తగా అక్కడికి వచ్చి తన కృషితోటి, తన మేధస్సుతోటి ఆ యొక్క పార్టీ బలోపేతం అవ్వడానికి, ప్రజల్ని పార్టీలో ఎలా నిలబెట్టాలి, ప్రజా ప్రయోజనాలు ఆ పార్టీ ద్వారా ఎలా అందాలి, ఎలా సమకూర్చాలి అనేటటువంటి దాని మీద ఆవిడ చాలా కృషి చేశారు. ఆవిడ యొక్క సిచ్యుయేషను, ఆవిడ యొక్క మేధస్సు చూసిన తరువాతే ఎంజీఆర్ ఆవిడికి పార్టీలో సముచిత స్థానాన్ని ఇవ్వడం జరిగింది.